నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, కేంద్ర ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. జమిలీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ పెట్టాలని కూడా నిర్ణయించింది. దీనిపైన మీ అభిప్రాయం? పర్సనల్గా నా ఒపీనియన్ నేను చెప్పాల్సి వస్తే నేను స్వాగతిస్తున్నాను. జమిలీ ఎలక్షన్లు పెట్టడానికి నేను స్వాగతిస్తున్నాను. మొత్తం ఒకే రాష్ట్రం, ఒకే దేశం, ఒకే చోట ఉండాలి అనే అభిప్రాయాన్ని నేను స్వాగతిస్తున్నాను. పెట్టేయండి మొత్తం అన్నీ కలిపి. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఎంతవరకు సాధ్యం కాదు అనేది సెకండ్ ప్రశ్న. మొత్తం అన్నీ ఒకేలాగా ఉండాలి అని అనటానికి నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. పాయింట్ అలా ఇక్కడే వస్తుంది. ఇది ఇవాళ జమిలీ ఎలక్షన్లు అనే పదం ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చినటువంటి అంశం కాదు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు నుంచి కూడా ఈ జమిలీ ఎలక్షన్లు అంటే ప్రతిసారి చెబుతున్నటువంటి మాటే. దీనిలో కొత్తగా నాకేమీ అనిపించాల. ఇవాళ కొత్తగా మంత్రివర్గాన్ని దాని క్యాబినెట్ ఆమోదించినట్టు మనకు వార్తలు వింటున్నాం. క్యాబినెట్ ఆమోదించినంత మాత్రాన ఇది జమిలీ ఎలక్షన్లు జరిగిపోతాయని చెప్పడానికి కూడా లేదు. క్యాబినెట్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ పార్లమెంటు రెండు ఉభయ సభలు దీన్ని యాక్సెప్ట్ చేయాలి, రాష్ట్రపతి సంతకం పెట్టాలి. తర్వాత 20కి పైగా ఉన్నటువంటి రాష్ట్రాలు, అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 20కి పైన రాష్ట్రాలు దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆమోదం తెలియజేసి అసెంబ్లీలో ఈ ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. అప్పుడు రాష్ట్రపతి సంతకం అవ్వాలి. ఇంత ప్రాసెస్ ఉంది. అయితే నేనైతే జమిలీ ఎలక్షన్లు పెట్టాలి అని అనటానికి ఇంతకన్నా దుర్మార్గంగా నడుస్తుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ. అసలు ఎంత దుర్మార్గుడు! ఈవీఎంల మీద జరిగినటువంటి మోసానికి ఇవాళ వరకు సమాధానం చెప్పదా కేంద్ర ప్రభుత్వం? ఈవీఎంలు జరుగుతున్నాయి, ఇది జరిగింది, ఇది ఓట్లు ఇదైపోయింది, 50 లక్షలకు పైగా ఓట్లు ఈ బాక్సుల్లో నిక్షిప్తమైనాయి అని అన్నదానికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పదా? ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి కమిషనర్ సభ్యుల్ని ఎవరు నియమిస్తున్నారు? సుప్రీంకోర్టుకి ఎందుకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది? సుప్రీంకోర్టు లేకుండా వీళ్ళే కమిషనర్లు నియమించే అవకాశం వీళ్ళే ఎందుకు చేతిలో పెట్టుకున్నారు? చట్టాలని, వ్యవస్థల్ని వీళ్ళు చేతిలో పెట్టుకొని ఎంతకాలం ఇట్లా ఆడిస్తారు? వీటిలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయినా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ గత 100 రోజులుగా కనుక చూసినట్టయితే ఎంత దారుణాలు జరుగుతున్నాయి. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందని అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఒక పక్కన కరువు వచ్చి, లేకపోతే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఇవాళ ఎండ చూసారా ఏ రకంగా ఉందో? సమ్మర్లో ఉన్నట్టు ఎండ ఉంది. అనావృష్టి లేకపోతే అతివృష్టి, మొత్తం ఊళ్ళు కొట్టుకెళ్ళిపోయి సింగనగర్ ఆ ఏరియాల్లో 100కు పైగా జనాలు చచ్చిపోయి దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో ఉంటే హాహాకారాలు. వాళ్ళకి మంచినీళ్ళు అందక, మన ఫుడ్ అందక, ఇవాళకు కూడా వాళ్ళ ఇళ్లలోని వాళ్ళు సరిపెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయాలు కూడా అందక ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. రెండో పక్క నుంచి దాడులు, మూడో పక్క చిన్న 9 ఏళ్ల పసిపాపల మీద కూడా అత్యాచారాలు. ఇది ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి వ్యవహారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పోవాలన్నా, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినాయనన్నా, అసలు ఈ వీటిలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకని సమాధానం చెప్పదు? ఏం జరుగుతోంది? నక్సలైట్లు అనేది వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడని వాళ్ళని నక్సలైట్లుగా ముద్రలేసి, టెర్రరిస్టులుగా ముద్రలేసి, లేకపోతే వీళ్ళు లౌకికవాదులు కాదని చెప్పి, లేకపోతే ఒక కులం ముద్రేసి వీళ్ళు హిందువులు కాదని ముస్లింలను, మైనారిటీలను అణగదొక్కేటువంటి ప్రక్రియ కేంద్రంలో జరుగుతోంది. వీటికి ఎందుకని ఏ రోజు కూడా సమాధానం చెప్పదు. ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 50 లక్షల ఓట్లు ఇక్కడ జరిగినాయని. అక్కడ ఒరిస్సాలో నితీష్ పట్నాయక్ కదా, నవీన్ పట్నాయక్ సంబంధించిన దాంట్లో అక్కడ కానీ ఇక్కడ కానీ జరిగిన ఈవీఎం ట్యాంపరింగ్లు కానీ వీటి మీద కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఎందుకని సమాధానం చెప్పరు? అందుకని వీటిలన్నిటి మీద నిష్పాక్షికమైనటువంటి దర్యాప్తు జరగాలి. దానికి అసలు మీ వంతు బాధ్యతగా మీరు గొంతు విప్పండి, మాట్లాడండి. లేదు, బెస్ట్ ఏంటనంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏదో రకంగా జమిలీ ఎలక్షన్లన్నా వస్తే నాకున్నటువంటి స్వార్థం అంతే.
జమిలీ ఎలక్షన్లు అన్నా వస్తే జనాలు మళ్ళీ వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేసుకునే అవకాశం మళ్ళీ ఇంకోసారి వాళ్ళ చేతుల్లోకి వచ్చినట్టుగా, ఇది ప్రజాస్వామ్యం గనక ప్రజాస్వామ్యంలో ప్రజలకి హక్కు 5 సంవత్సరాలకు ఒకసారి రావటం అనేదే కరెక్ట్ వచ్చింది. అయితే ఈ దుర్మార్గాలన్నీ చూసి మళ్ళీ 5 సంవత్సరాల దాకా వేచి ఉండకుండా ఈ హక్కు ఏదో మళ్ళీ 100 రోజుల్లోనే వాడుకొని వాళ్ళు సరైనటువంటి తీర్పు, గతంలో మనం ఇచ్చిన 2024లో మనం ఇచ్చినటువంటి తీర్పు నిజాయితీగా ఉందా, నిజమైందా, తప్ప కాదా, మళ్ళీ దీన్ని సరి చేసుకొని మరి సరైన పందాలో వెళ్దాం అనేటువంటి అవకాశం జనాలకు వచ్చినందుకు సంతోషపడతా. ఇది ప్రజాస్వామ్య విజయంగా భావిస్తాను తప్ప ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి పద్ధతుల్లో అసలు భారతదేశంలో మానవత్వం అనేది మిగిలిందా లేదా, అసలు మానవ హక్కులు ఉన్నాయా లేదా, రాజ్యాంగం ఉందా లేదా, కొత్త చట్టాలను తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వంలో ఐపీసీని ఇంకోటి అని కొత్త చట్టాలను తీసుకొచ్చి పాత చట్టాలన్నింటినీ ఓకే ఈ చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటు తీసుకొచ్చినటువంటి చట్టాలని అమలు చేయండి అని మేము చెప్పటల్లా. అంటే కొత్త చట్టాలను తీసుకురావటం అని అంటే మానవ హక్కుల్ని అణగదొక్కటమనా, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు కులమతాల మధ్య తారతమ్యాన్ని పెంచటమనా, హక్కులు పోగొట్టుకోవటమనా, రాజ్యాంగాన్ని అణగదొక్కటమనా, కొత్త చట్టాలను అమలు చేయటం అని అంటే, కొత్త చట్టాలు అమలు చేయటం అని అంటే ప్రజలకి న్యాయంగా వాళ్ళకు అందాల్సినటువంటి హక్కుల్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టడం కదా. రాజ్యాంగం మనకు నిర్దేశించింది కూడా అదే కదా. ఇవన్నీ కాకుండా వాళ్ళ పోకళ్ళు వాళ్ళు పోతున్నారు అని అంటే దీనికన్నా కూడా మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్ వస్తుందనంటే ఇది ప్రజాస్వామ్య విజయంగా భావిస్తాను, ప్రజల విజయంగా భావిస్తాను. 5 ఏళ్లకు ఒకసారి రావాల్సినటువంటి హక్కు జనాలకి 100 రోజుల్లోనే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు నిర్ణయాధికారాన్ని తెలియజేసే హక్కు జనాలకి లభించినట్టుగా భావిస్తాను. ఇది ప్రజల విజయంగా భావిస్తాను. అందుకని నేను ప్రత్యేకించి జమిలీ ఎలక్షన్లో రావాలనే కోరుకుంటున్నాను. ఈ పాపాత్ములైనటువంటి దుర్మార్గమైనటువంటి రాజ్యం పోవాలి, మళ్ళీ ప్రజలే గెలవాలి, ప్రజాస్వామ్యం గెలవాలని కోరుకుంటూ. సార్, ఈ జమిలీ ఎలక్షన్ వల్ల ఎవరికి లాభం అంటారు, ఎవరికి నష్టం అంటారు? ఎవరికి లాభము ఎవరికి నష్టం అని అంటే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉన్నాయి. ఇందాక లాభాలు అనేది ఇందాక కొన్ని మాట్లాడుకున్న విషయంలో ప్రజాస్వామ్యం వాళ్ళు ఎన్నుకోవటం, వాళ్ళ చేతుల్లోకి ఇంకొకసారి హక్కు రావటం ఇదిగా ఒకటిగా భావిస్తే, రెండోది 100 రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లు రావటం అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంది. ఎవరి కోసం ఇది? నీ స్వార్థం కోసం నువ్వు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల పాటు అక్కడ రష్యాలో పుతిన్ ఓ 25 సంవత్సరాల నుంచి ఉన్నట్టుగా చూసాం. అలాగే ఇంకో దేశంలో కూడా ఎక్కడో ఈయన గడాఫీ అని ఆయన పర్మనెంట్గా ఆయనే ఉండిపోయేలాగా, కానీ చచ్చిపోయాడు అనేది సరే పక్కన పెడితే ఆయన ఉండేలాగా ఆయన రాజ్యాంగాన్ని మార్చుకున్నారు. చైనాలో జింపింగ్ బతుకున్నంతకాలం ఈయన అధ్యక్షులుగా ఉండేలాగా ఆయన అక్కడ రాజ్యాంగాన్ని మార్చుకున్నాడు. అట్లాగే వీళ్ళందరినీ చూసి మోడీ గారికి కూడా ఇండియాలో బతుకున్నంతకాలం ఈయనే భారతదేశాన్ని చక్రం తిప్పేలాగా, ఈయనే మూల పురుషుడిలాగా, ఈయన శాసిస్తే కన్నులతో ఇలా అంటే ఏ వ్యవస్థలన్నీ ఆగిపోయేలాగా అలా చెయ్యాలనేది ఆయన కోరిక అని అనుకుంటాను. అందుకే మళ్ళీ జమిలీ ఎలక్షన్లు అంటూ తీసుకొని వచ్చి వాళ్ళకి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క వాళ్ళ దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ప్రాభవాన్ని చూసుకుంటూ మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రావాలి, ఇంకో 5 సంవత్సరాల పాటు ఉండి దీన్ని ఇట్లా కంటిన్యూ చేయాలి. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఇక్కడ వీళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మళ్ళీ ఇదే వచ్చి రేపు రాజ్యాంగాన్ని కూడా మార్చబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి బీజేపీ వాళ్ళకి అధ్యక్ష తరహా పాలన, ఇది ప్రజాస్వామ్య డెమోక్రటిక్ కంట్రీ. ఇది మనం రాజ్యాంగాన్ని రాసుకునేటప్పుడే ఏమని రాసుకున్నాం? భారత ప్రజాతంత్ర గణతంత్ర సర్వసత్తాక భారత ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యంగా మనం దీన్ని రూపొందించుకున్నాం. దీన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఈ డెమోక్రసీ అనే దాన్ని తీసేసి ప్రజాస్వామ్యం అనే దాన్ని పక్కన పెట్టేసి అధ్యక్ష తరహా పాలన కోరుకుంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రకంగా ఒకవేళ ఉన్నంతకాలం అది ప్రధానమంత్రిగా ఈయన ఉండి ఆ తర్వాత ఒకే ఎలక్షన్లు, ఒకే దేశం, ఒకే ప్రజ అని అంటూ మాట్లాడుతూ ఈయన అధ్యక్ష తరహా పాలనని
ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ అధ్యక్షుడిగా ఈయన నిలబడి భారతదేశం మొత్తానికి ఇంకా అప్పుడు అధ్యక్ష తరహా పాలన కనుక వస్తే ఏమవుతుంది, అధ్యక్షుడికి అధికారాలు వెళ్తాయి. ఇప్పుడు పార్లమెంటుకు ఉంది, అప్పుడు అధ్యక్షుడికి అధికారాలు వెళ్తాయి. అమెరికాలో వీటో అధికారం అధ్యక్షుడికి ఉన్నట్టుగా ఇక్కడ మార్చాలనేది బీజేపీ యొక్క ఆలోచన. అది మార్చి తద్వారా ఆయన బతికున్నంత వరకు బీజేపీ అధికారంలో ఉండేలాగా, నరేంద్ర మోడీ గారి అధికారంలాగా ఉండేలాగా ఆయన చక్రం తిప్పాలి అనేది వాళ్ళ ఆలోచనగా నాకు అనిపిస్తుంది. అయితే భారతదేశంలో ఇట్లాంటివి సాధ్యం అవుతాయి అని చెప్పి మోడీ గారు ఆయన గొయ్యిని తవ్వుకుంటున్నాడు అనేది నా అభిప్రాయం. ఇది భారతదేశం నువ్వు అనుకున్నట్టుగా ఏదో 1, 2, 3, 4 సక్సెస్ అయినంత మాత్రాన ప్రతిదీ మీరు చెప్పినవన్నీ సక్సెస్ అవుతాయని అంటే అయ్యే పరిస్థితులు ఉండవు. మీ యొక్క దుర్మార్గాలు చేష్టలు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఇట్లాంటిది పెట్టి మీరు గొయ్యి తవ్వుకోవటమే మీరుగా నేను భావిస్తున్నాను. ఇది మాత్రం మామూలుగా అయితే ఇన్ని వేల కోట్ల రూపాయలు వ్యవస్థలన్నీ అయిపోతాయి. ఈ వ్యవస్థలన్నింటినీ సిబిఐని వాళ్ళే కంట్రోల్లో పెట్టుకొని ఆడిస్తున్నారా, ఈడీని కంట్రోల్లో పెట్టుకొని ఆడిస్తున్నారా, ఎలక్షన్ కమిషన్ని ఆడిస్తున్నారా, కోర్టుల్ని కూడా వీళ్ళు కావలసినటువంటి వ్యక్తులనే జడ్జిలుగా నియమించుకునే దుస్సాంప్రదాయానికి బీజేపీ వడగొడుతుంది. అట్లాగే వీళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చారు అనేటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకొని అది నిజం అవుతుంది అనేది కూడా జనాలు అనుకుంటున్నారు. వీళ్ళ తీర్పులు ఇచ్చిన వాళ్ళని గవర్నర్లు గాను లేదా రాజ్యసభ సభ్యులు గాను నియమించుకుంటూ చేస్తున్నారు అని అంటే గతంలో వాళ్ళు ఆ జడ్జెస్ వీళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చారని వీళ్ళకి ఉపయోగపడ్డారని భావించాల్సిన అవకాశం ఉందనే విషయాన్ని వీళ్ళే తెలియజేస్తున్నారు. ఇటువంటి వ్యవస్థలన్నింటినీ చేతిలో పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి జమిలీ ఎలక్షన్స్ ద్వారా పబ్బం గడుపుకోవాలని, మళ్ళీ ఇంకొంతకాలం పాటు మనమే ఉండాలని, ఈ భారతదేశానికి మొత్తానికి బీజేపీ నరేంద్ర మోడీ తప్ప వేరే దిక్కెవరూ లేరు అనేటువంటి ప్రచారాన్ని కల్పించాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకంగానూ కూడా మంచిది కాదు.